Dear students, welcome back to our channel Uma Guides. JEE Mains 2026 సెషన్ 2లో రాసినటువంటి చిల్డ్రన్కి రిజల్ట్స్ అనేది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సో మనకి ఫలితాల షెడ్యూల్ని ఎన్టీఏ సెషన్ 2 ఫలితాలని రిలీజ్ డేట్ ఇచ్చారు. అది మనందరికీ తెలిసిందే. ఈ మంత్ 20th రిజల్ట్స్ వస్తాయి. అయితే అన్ని సెషన్లకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్సు 9th ఎన్టీఏ వెబ్సైట్లో ఉంచబడ్డాయి. 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ ప్రతి క్వశ్చన్ పేపరు ప్రతి సెషను ఇందులో ఉన్నాయి. సో ఇక మనకి దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ జేఈ మెయిన్ ఫలితాలకు రంగం సిద్ధమైంది. పరీక్షలు ముగిసిన వెంటనే జాతీయ పరీక్షల సంస్థ అంటే ఎన్టీఏ కీలక షెడ్యూల్ ప్రకటించింది. పారదర్శకత కోసం విద్యార్థులు రాసిన క్వశ్చన్ పేపర్లను పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచాము అని తెలియజేశారు. సో ముఖ్యమైన డేట్స్ ఏంటంటే ఏప్రిల్ 9th జేఈ మెయిన్ క్వశ్చన్ పేపర్లు విడుదల చేశారు. 11th ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ మరియు విద్యార్థుల రెస్పాన్స్ షీట్లు కూడా 11th మనకి వెబ్సైట్లో ఉంచుతారు. మీ రెస్పాన్స్ షీట్స్ని కీని 20th జేఈ మెయిన్ సెషన్ 2 తుది ఫలితాలు వెలువడతాయి. అదేవిధంగా ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 11.23 లక్షల మంది హాజరయ్యారు. సో 93%. ఓకే. సో 11న విడుదలయ్యే ప్రొవిజనల్ ఆన్సర్ కీపై విద్యార్థులు తమ అభ్యంతరాలు ఏదైనా ఉంటే వ్యక్తం చేయొచ్చు. ప్రతి ప్రశ్నకి 200 రూపాయల చొప్పున ఫీజు చెల్లించి ఛాలెంజ్ చేసే అవకాశం కల్పించారు. నిపుణుల కమిటీ ఈ అభ్యంతరాలను పరిశీలించి తుది ఫలితాలను వెల్లడిస్తారు. ఓకే. ర్యాంకుల కేటాయింపు వచ్చేసి సెషన్ 1 మరియు సెషన్ 2 రెండిట్లో విద్యార్థులు సాధించిన బెస్ట్ ఆఫ్ 2 ఆధారంగా ఫైనల్ ర్యాంకులు ప్రకటిస్తారు. సెషన్ 2 రిజల్ట్స్ విత్ ర్యాంకుతో వచ్చేస్తుంది అని ఎన్టీఏ తెలియజేశారు. ఫలితాలు ఎక్కడ చూసుకోవాలి అంటే jemains.nta.nic.in లేదా nta.ac.inలో మీ రిజల్ట్స్ డిస్ప్లే కాబడతాయి. మీ అప్లికేషన్ నంబర్ మీ క్రెడెన్షియల్స్తో మీ పాస్వర్డ్తో మీ రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఓకే. ఇది జేఈ మెయిన్స్ సెషన్ 2 రాసినటువంటి విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషను. ఓకే. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మనకి రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడు వెబ్సైట్లో ఉంటాయి, సో మనకి ఛాలెంజెస్ ఎప్పుడు మనము అప్లై చేసుకోవాలా అన్న డేట్స్ అన్నమాట ఇవి. సో విద్యార్థులు తప్పకుండా వీటిని గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు ఉంచబడతాయి.